వడ్డేశ్వరంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో 24 గంటలు గడవక ముందే నిందుడిని అదుపులోకి తీసుకుని దొంగిలించిన బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నారు తాడేపల్లి పోలీసులు. వడ్డేశ్వరానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్ లో తీవ్ర నష్టాలు చవిచూసి అప్పులు తీర్చేందుకు అదే గ్రామానికి చెందిన చిరు వ్యాపారం చేసుకునే వృద్ధురాలి మెడలో నుంచి బంగారు చైన్ దొంగిలించాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా తాడేపల్లి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఉపయోగించిన ద్విచక్ర వాహన నెంబర్, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విస్తృతంగా పరిశీలించి ఎంతో శ్రమించి నిందుడు సుభాష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 4 లక్షల రూపాయల విలువైన బంగారు చైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఐ కాజావలి మరియు పోలీసు సిబ్బందిని డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక స్నాచింగ్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ని ఎస్ఐ కాజావాలి స్నాచింగ్ కేసుని రిజిస్ట్రేషన్ జరిగింది. అందులో దాదాపు 28 గ్రాములు బరువు ఉన్నటువంటి చైన్ వడ్డేశ్వరం గ్రామంలో ఒక ఆమె కిల్లి కొట్టు నడుపుకుంటుంది. ఆమె గాలిపటాలు బయట కడితే ఆ గాలిపటాలు కొనే నిమిత్తం ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని స్కూటీ మీద వస్తాడు. వచ్చిన తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ ని తెంచుకుని పోయినట్లుగా ఇచ్చినటువంటి రిపోర్ట్ ని వెంటనే వీరేంద్ర సిఏ గారు కాజావల్లి ఎస్ఐకి ఆ కేసు ఎంట్రస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ కేసును స్నాచింగ్ కేసుగా కట్టిన తర్వాత వెంటనే కాజావల్లి అలాగే సిఏ గారు బృందాలుగా ఏర్పడి ఈ కేసుని మన ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఉత్తర్వుల ప్రకారం టీమ్స్ చాలా కష్టపడి ఈ కేసులో ముద్దాయిని వితిన్ నో టైం అంటే వితిన్ 24 hours లోనే ఈ కేసుని ఎడిట్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిని సుభాష్, చిరుతోటి సుభాష్ అనే వ్యక్తిగా ఐడెంటిఫై చేశారు. ఇతను విజయవాడ సోనీ కంపెనీలో కోఆర్డినేటర్ గా పనిచేస్తాడు. ఈ వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్ కి అలవాటు పడి అందరి దగ్గర అప్పులు చేస్తాడు. అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఇతను దొంగతనాలు స్నాచింగ్ చేస్తే ఆ అప్పుల నుండి బయటపడవచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇతను ఈ అమ్మాయిని గమనిస్తాడు. ముందుగానే గమనించి ముసలామె షాప్ లో ఒంటరిగా ఉండే టైం చూసుకుని వచ్చి ఈ విధంగా స్నాచింగ్ పాల్పడతాడు. ఈ కేసులో చోరీ కాబడినటువంటి ఆ గోల్డ్ చైన్, అదే విధంగా అతను ఉపయోగించినటువంటి స్కూటీని అతని నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిని కూడా ఈ రోజు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇతని గురించి పాత నేరాలు ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తే ఇతని దగ్గర ఎటువంటి పాత నేరాలు కూడా ఇప్పటి వరకు ఇన్వాల్వ్ కాలేదు. మొట్టమొదటి కేసులోనే ఇతన్ని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసినటువంటి సిఐ వీరేంద్ర గారిని అలాగే ఎస్ఐ కాజావల్లిని ఎస్పీ గారు అభినందించి రివార్డ్స్ అనౌన్స్ చేశారు. టెక్నాలజీని బాగా ఉపయోగించారు. సీసీ కెమెరాలను బట్టి, సిడిఆర్లను బట్టి, టవర్ డంపులను బట్టి ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా రాత్రికి రాత్రే దీంట్లో వర్కౌట్ చేయరు. అందువల్ల అంత స్పీడ్ గా కేసు చేయడం. అలాగే ఈ కేసులో ఎస్ఐ కాజావల్లితో పాటు క్రైమ్ కానిస్టేబుల్ ప్రసాద్ అలాగే మన ప్రదీప్ ఎస్ఐ కాజావల్లికి సహకరించారు. అదే విధంగా మన రవి హెడ్ కానిస్టేబుల్ కూడా ఈ కేసులో బాగా పనిచేశారు. వీరికి రివార్డ్స్ తో అభినందిస్తారు.